ఈడని చూడండి, గోవా అమ్మాయి తీకుంది. ఇది ఒకటే రోడ్డు. ఇప్పుడు ఆల్మోస్ట్ 460 మైల్స్ ఇట్లే ఒకే రోడ్లో ఇట్లా చక్కగా కూర్చొని ఇంకా కొడతానే ఉండేది. చాలా బ్యూటిఫుల్ ఉంది రోడ్ సైడ్ అంతా కూడా. స్నో పడింది అక్కడక్కడ. చాలా చిన్నగా ఇంత ఉంది. ఎంత 1 2 5 అడుగులు కూడా లేదు, 4.5 అడుగులు బై 6 అడుగులు. ఎట్లా అందరూ ఈరోజు రోడ్ ట్రిప్ పోతున్నాము. 5 days రోడ్ ట్రిప్. ఇది సౌత్ డకోటాకు పోతున్నాము. ఫస్ట్ రోజు అంతా డ్రైవింగ్ ఉంటుంది, వెనక్కి వచ్చే రోజు కూడా డ్రైవింగ్, మధ్యలో 3 రోజులు బ్యాడ్లాండ్స్, మళ్ళీ రష్మోర్ నేషనల్ పార్క్ చూసేపోతున్నాము. ఫస్ట్ రోజు వచ్చి మోస్ట్లీ లైక్ 700 మైల్స్ డ్రైవ్ చేయాలా. దాదాపు 1100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఫుల్ ఫాగ్ ఉంది, బయట చూపి ఫుల్ ఫాగ్ ఉంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడే స్టార్ట్ చేసాం. టైం ఇప్పుడు 8:30 అయింది. రోడ్డు చూడండి ఎట్లుంది, ఫుల్ ఫాగ్. దూరం వరకు ఏం కనపడడం లేదు అసలు. ఓకే, దగ్గర ఒక 50 మీటర్స్ రోడ్ ఒకటి కనపడుతుంది అంతే. ఈడంతా రోడ్లో కొంచెం చిన్న రోడ్లు, స్పీడ్ లిమిట్లు 40-50 అట్లున్నాయి. ఒకసారి హైవే ఎక్కితే ఇంకా 500 మైళ్ళు ఊరికే ఇటుక పెళ్ళి పెట్టి యాక్సలరేషన్ పైన ఇట్స్ పెట్టచ్చు మనం చక్కగా. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది రోడ్ సైడ్. దాదాపు 300 కిలోమీటర్లు వచ్చినామంటే 200 మైల్స్ వచ్చినాము. 3 గంటల సేపు పట్టిన టైం అంతే. 3 అవర్స్లో 300 కిలోమీటర్స్ కవర్ చేసినాము. ఇంకా 500 మైల్స్ ఉంది. దాదాపు మేబీ 750-800 కిలోమీటర్స్ పోవాలి ఇంకా. ఇటు చూడండి రోడ్ సైడ్ గడ్డి. 300 కిలోమీటర్లు వచ్చినా కదా, రోడ్ సైడ్ అంత లెక్క గడ్డి మెయింటైన్ చేసినారు. రోడ్ సైడ్ అంతా ట్రిమ్ చేసి నీట్గా. దీనికి నీళ్ళు ఎవరు పోస్తారా అని నాకు డౌట్. స్నో ఉంది చూడండి బయట. అక్కడక్కడ కొంతమంది స్కీయింగ్ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం స్కీయింగ్ కూడా ట్రై చేయాలి ఒకసారి ఎడనా. మనం వచ్చి 80లో పోతున్నాము. 80 అంటే 130 అనుకోండి. ఇది కంటిన్యూ 130లో పోతూనే ఉంటాం అంతే. ఇంకా కాన్స్టాంట్ స్పీడ్ ఇది. ఇది ఒకటే రోడ్డు. ఇప్పుడు ఆల్మోస్ట్ 460 మైల్స్ ఇట్లే ఒకే రోడ్లో ఇట్లా చక్కగా కూర్చొని ఇంకా కొడతానే ఉండేది. చాలా బ్యూటిఫుల్ ఉంది రోడ్ సైడ్ అంతా కూడా. స్నో పడింది అక్కడక్కడ. 2 లేన్ రోడ్డు ఉంది ఇది. ఆ పక్క 2 లేన్స్ ఉన్నాయి చూడండి వెనక లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 స్టేట్స్ క్రాస్ చేసి సౌత్ డకోటాకు పోతాం మేము. ఇప్పుడు 4 అవర్స్ కంటిన్యూ డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ నిలబెట్టినాను. దాదాపు 4 అవర్స్లో 400 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇక్కడ బయట చూడండి అంత భలే ఉంది, స్నోతో కవర్ అయిపోయింది అంతా. ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పాలా. అంత మౌంటైన్స్, బ్రిడ్జెస్, వాటర్, లేక్స్, ఫ్రోజన్ లేక్స్, చాలా బ్యూటిఫుల్ ఉంది. అస్సలు బోరే కొట్టలేదు. అంటే బోరింగ్ ఉంటుందేమో రోడ్ అనుకున్నా. చాలా ఎంటర్టైనింగ్గా, అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ రీఫ్యూల్ చేసుకుందాం. ముందరంతా ఫ్యూల్ స్టేషన్స్ ఆడ కావాలా లేవు. ఫస్ట్ ఫ్యూల్ వేసుకొని కొంచెము మనం కూడా రీఛార్జ్ అయిపోదాం.
ఇది కొంచెం వింతగా ఉంది. నార్మల్గా అయితే ఇట్లుండదు, దీన్ని లివర్ ఎత్తాలంటే. ఈరోజు మొత్తం ట్రావెల్ ఉంటుంది మంది. రేపు వచ్చి బ్యాడ్లాండ్స్ పోతాము. దీంట్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాము. రెస్ట్ రూమ్ యూస్ చేసుకుందాం. ఇక్కడ గ్యాస్ స్టేషన్లో అన్ని తినేకి అవి ఇవి అన్నీ పెట్టినట్టు చూడండి. చూసిన డైరీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినాక ఆవులు చూస్తుంటే నేను ఒక సంవత్సరంలో చాలా ఆవులు డైరీ పెద్ద పెద్ద డైరీ ఫామ్లు ఉన్నాయి. అన్ని 100 ఎకరాల్లో ఉన్నట్టున్నాయి ఇవి. ఈ చలికి ఎట్లున్నాయి మళ్ళీ బయట తిరుగుతున్నాయి కొన్ని ఆవులు. కరెంట్లీ మనం మినసోటాలో పోతున్నాము. ఈ స్టేట్ వచ్చి 10,000 లేక్లు ఉన్నాయంట. వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనుకోవచ్చు మనం. ఈ స్టేట్లోనే 10,000 లేక్లు అంటే ఇమాజిన్ చేసుకోండి ఎన్ని లేక్స్. అవి కూడా ఇప్పుడు అన్ని ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. యాడ్ చూసిన ఫ్రోజన్ లేక్, దాంట్లో ఫిషింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. బొక్కలు పెట్టి దాంట్లో కింద నీళ్ళలో చేపలు ఎట్లా బతుకుతుంటాయి కదా ఇంత చలిలో. ఇంకొకటి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, ఈ అనంత విశ్వంలో మన భూమి వచ్చి ఒక ఇసుక రవ్వ అంత. మన భూమి పైన ఉండే ఇసుక ఎంత ఉందో దాంట్లో ఒక చిన్న రవ్వ ఎంతో అంత మన భూమి. ఈ భూమి పైన ఇంత అద్భుతాలు, ఇంత అందం ఉందంటే కనుక ఈ విశ్వంలో ఎంత ఉందో అనిపిస్తుంది నాకు. ప్రకృతి మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేము, అంత ఇది ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇదే భూమి పైన ఇంత అద్భుతం అంటే ఇంకా మీరు ఊహించండి ఎట్లా ఉంటుందో బయట. కానీ ఇది ఒక్కొక్కరి కంటికి ఒక్కొక్కలా కనపడుతుంది. మన కంటికి వచ్చి ఇట్లా ఇప్పుడు ఈ కలర్స్ ఇట్లా కనపడుతుంది కదా, వేరే జంతువులు వేరేలా కనపడుతుంది. ఇది ప్రతి జంతువుకి ఒక వింత లోకం ఉన్నట్లా. చాలా చూడండి, చేనుల్లో యాడ్ చూసిన కార్న్ చాలా పెంచుతారు ఇలా. అంటే ఇప్పుడు లేదనుకోండి, మొక్కజొన్న కట్ చేసినట్టు చూడండి, కట్ చేసినదంతా కనపడుతుంది. వెనక చూడండి అంతా మొక్కజొన్న చేనులో కట్ చేసేసినారు. ఇప్పుడు మంచు పడింది, చల్లగా ఉంది. వెదర్ అంటూ భలే ఉంది. బయట చాలా చల్లగా అని వణికిచ్చేటట్లేదు, చాలా బ్యూటిఫుల్ ఉంది. స్టాప్ చేసినాం కొంచెం కేరళ ఫీల్ తీసుకుందామని. చాలా బ్యూటిఫుల్ ఉంది బయట. ఓ కాలు పెడితే చూడండి, ఇది మెత్తగా లోపల పోతుంది. ఈ రోడ్డు చూడండి, ఊరికే చక్కగా ఉంది. ఊరికే ఇడిచి పెట్టేసాను ఇట్లా ఆటోలో వేసేసి క్రూజ్ ఆన్ చేశాను. 75, 76కి పెట్టి. ఒక్క వెహికల్ కూడా కనపడడం లేదు వెనక ముందర. ఇంకా మనకి 300 మైల్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 hours 40 minutes 45 minutes చూపిస్తూ ఉంది ఇప్పుడు. ఇప్పుడు రోడ్ సైడ్ ఏం కనపడడం లేదు. ఈ వెదర్ నుంచి అంతా ఫుల్ తెల్ల బూజు పడినట్లుంది అంతా. సో రోడ్డు పక్కన ఏముందో మనకు తెలియడం లేదు అనమాట. చూడండి, ఇంతే కనపడుతుంది మనకి. ఇంక దానికి ఒక 100 meters బియాండ్ ఏముందో మనకు తెలియడం లేదు ఇక్కడ. ఆడ చూడండి ఫ్యాక్టరీ పొగ ఎట్లా ఇస్తూ ఉంది ఫుల్. ఇంకా 3 hours చూపిస్తుంది మనకి. సో మళ్ళీ రీఫ్యూల్ చేసి స్టాప్ చేసినాము. ఆ గ్యాస్ స్టేషన్లో రీఫ్యూల్ చేసినాను. ఇప్పుడు కొంచెము కడుపులో కూడా కాలుతూ ఉంది. బర్గర్ కింగ్లో ఏమైనా తిందాము. ఇంతకు ముందే క్యారెట్ తిన్నాం బాగా, బాక్స్ నిండా కార్లో కూర్చొని. ఇప్పుడు దీంట్లో ఏదైనా బర్గర్ వేసుకొని మళ్ళీ 3 గంటల సేపు నాన్ స్టాప్ కొట్టేస్తే మన డెస్టినేషన్ చేరుతాము.
ఇప్పుడు టైం వచ్చి 3 అయింది, 3:30 అవుతా ఉంది. 6:30కంతా పోతాము. వీడు ఒక 15 నిమిషాలు అంటే మేబీ మ్యాక్స్ 7కంతా అక్కడ పోతాము. ఇటు చూడండి, వెనక క్రిస్మస్ ట్రీ ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టినట్టు. ఇంట్లో ఎవరు లేరు చూడండి, ఖాళీగా ఉంది. ఒక 2 ఉన్నారు టేబుల్లో. ఈ ఫ్రోజన్ కోక్ తీసుకున్నాను, బాగుంది ఫ్రోజన్ కోక్. How are you liking the trip? It's nice. It's fun. गंदे गंदे हमारे घर के कपड़े में भी ऐसे डाल देते हैं. మా ఫుడ్ వచ్చింది చూడండి. నాది ఆడుంది, నాది ర్యాప్. चिकन नगेट्स इतना सा भी है. తీకుంది, ఎంజాయ్. స్వీట్ ఉంది చాలా. ఈ చికెన్ నగ్గెట్ చూడండి ఎట్లుంది, చల్లగా అయిపోయింది. Oh shit, yeah. ఎట్లుంది ఫుడ్? బాగుందా? ఏం బాగుంది? And french fries. Hello. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి మసులుతున్నాయి, బాగా కాలుతూ ఉన్నాయి చాలా. మరి ఇవి वो रुके खाना खाने అల్పినో बर्गर की చీజ్ खा బైట్స్ ఏమో ఉన్నాయి, ఇది కూడా బాగుంది. हेलो. షుగర్, భయంకరమైన షుగర్ వేసుకుంటున్నాను. ఈ 5 రోజులకి మర్చిపోదాం అనుకుంటున్నా ఎంత షుగర్ ఏం తింటున్నాను. భలే ప్లెజెంట్ ఉంది వెదర్ ఈరోజు బయట. అయిపోయింది మంది లంచ్. ఇప్పుడు కొడితే 3 గంటల సేపు డైరెక్ట్ మనం డెస్టినేషన్కి పోయి ఆడ రాత్రి రెస్ట్ తీసుకుందాం. ఈడుని చూడండి, గోవా అమ్మాయి. కొంకణిలో ఏమన్నా మాట్లాడు. ఇక్కడ బయట చూడండి, ఫాగ్ అంతా ఫుల్ ఇదైపోయింది, సన్సెట్ అయిపోయినట్లుంది. ఇప్పుడు ఏంది కనపడడం లేదు అసలు. ఎక్కడ లైట్లు చూడండి, లైట్లు కూడా ఆపోజిట్ వెహికల్స్ అక్కడ దూరంగా ఉన్నాయి. ఫుల్ ఫ్యూల్ కూడా ఫుల్. ఇప్పుడు రీసెంట్గా ఫ్యూల్ చేసుకున్నాం. ఏడున్నాయి తెలియదు కదా ముందర. చాలా మంది రివ్యూస్లో చూస్తే ఫ్యూల్ ముందరే ఫ్యూల్ చేసుకోమని చెప్పినారు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కావాలో అక్కడ దొరకవంట గ్యాస్ స్టేషన్స్ అన్నీ. ఒక నర మానవుడు కూడా ఎక్కడ కనపడటం లేదు, ఏది ఉత్త వెహికల్స్ తప్ప. ఈరోజు 10 నుంచి ఇప్పటి దాకా డ్రైవింగ్, ఇంకో 2 hours డ్రైవ్ చేయాలా. ఈరోజు ఆల్మోస్ట్ 10 గంటల సేపు డ్రైవింగ్, ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాం, ఒక 2 బ్రేక్స్. సో టోటల్ 10 hours డ్రైవింగ్ అనమాట. ఇటు రోడ్డు చూడండి, అసలు ఏం పక్కన ఏముంది ఏం కనపడదు, ఒక 50 మీటర్లు తప్ప. బట్ ఊరికే గుడ్డికి దోలచ్చు అంతే. మనకి ఏడా గుంతలు 99% ఏడా గుంతలు, లేకపోతే ఏదైనా అడ్డం వచ్చేది అట్లా అంతా ఏముండదు. ఆ స్పీడ్ లిమిట్ ఏముందో అంత, అంటే 100, 110, 120 అట్లా ఉంటుంది కిలోమీటర్లో చెప్తే. ఆ స్పీడ్ లిమిట్ ఊరికే పట్టుకొని మనం ఊరికే తోలచ్చు అనమాట, ఏం ప్రాబ్లం రాదు. ఈ మ్యాప్లో నాకు 10 గంటలు చూపిస్తా ఉండే, నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డెస్టినేషన్ వరకు. సేమ్ 10 గంటల సేపే పట్టింది ఇది వచ్చేదానికి ఆల్మోస్ట్. ఇంకొక 1 hour ఉంది తోలేకి. బట్ ఇప్పటిదాకా అయితే ఎంత 9 hours సరిపోయింది కరెక్ట్గా. టైం అని చూపిస్తే మ్యాప్లో అంతే టైంలో వచ్చేసాను. ఈడ చూడండి, యాడ కరువు ఉంది, ఏం కనపడదు అసలు. ఊరికే గుడ్డిగా మార్కింగ్స్ ఉన్నాయి కదా, మార్కింగ్స్ పట్టుకొని ఊరికే వెళ్ళిపోతూ ఉండొచ్చు అంతే. అస్సలు అనిపించదు 1000 కిలోమీటర్లు తోలని. అట్లా చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు చూడండి, స్కై అంతా కొంచెం క్లియర్ అయింది, రోడ్ క్లియర్ కనపడుతూ ఉంది. ఆపోజిట్ వెహికల్స్ కూడా లైట్ బాగా బ్రైట్గా ఉంది. మనం ఇంకొక కొన్ని మినిట్స్లో ఆడ రీచ్ అయిపోతాము. చాంబర్లేన్ అన్న ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ స్టే చేస్తాం రాత్రి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినారు క్రిస్మస్కి, లైటింగ్ అంతా. శాంతతో ఒక ఫోటో తీసుకున్నాము, బ్యూటిఫుల్గా ఉంది.
ఎంత బాగుంది చూడండి ఇది. లైట్లు పేపర్లతో తయారు చేసినారు. గడ్డము చాలా వైబ్రెంట్గా భలే క్యూట్ ఉంది. ఇది చాలా చిన్న టౌన్ చెంబర్లైన్ అని. ఇది బ్యాడ్లాండ్స్ దగ్గర 2 hours దూరంలో ఉంది. ఇక్కడ నైట్ స్టే చేసి బ్యాడ్లాండ్స్కి పోతాము. శాంతతో ఫొటోస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది. నిద్ర వస్తాం చాలా, 10 గంటల సేపు డ్రైవ్ చేసి. మా స్టే దగ్గరికి వచ్చినాము. ఈ సిటీలో అసలు ఇప్పుడు ఇంకా టైం 7:30 అయింది. ఒక్క మనిషి కూడా లేడు. ఆడాడ రోడ్లలో షాపులు కూడా లేవు ఓపెన్. చాలా రెస్టారెంట్స్ కూడా క్లోజ్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం వీళ్ళన్నా ఉన్నారు లేదా హోటల్ వాళ్ళు. చిన్న క్యూట్ యా. ఇది మన రూము. సో ఇది వచ్చి చిన్న క్యూట్ రూమ్, క్వీన్ సైజ్. చిన్న బాత్టబ్ కూడా ఉంది చూడండి ఇక్కడ. లైట్ వేద్దాం. చాలా చిన్నగా ఇంత ఉంది. ఎంత 1, 2, 5 అడుగులు కూడా లేదు. 4.5 అడుగులు బై 6 అడుగులు. చిన్న బాత్రూమ్నే ఎంత క్యూట్గా డిజైన్ చేసినారు చూడండి ఇక్కడ. భలే ఉంది ఇది. ఇది వచ్చి మోటల్. సో ఫస్ట్ టైం నా లైఫ్లో అంటే 10 గంటల్లో 1000 కిలోమీటర్లు వచ్చేది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు నాకు టైర్డ్ 1000 కిలోమీటర్లు తోలిచ్చినాననే టైర్డ్నెస్ లేదు బాడీలో. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మాత్రం. రేపు పొద్దున్నే లేచి ఇంకా బ్యాడ్లాండ్స్కి పోవాలా. ఈరోజు ఇది వీడియో. రేపు మళ్ళీ డే 2 చూద్దాం ఏమవుతుందో. పొద్దున్న వ్యూ చూపిస్తా బయట ఎట్లుందో. ఈ బ్రిడ్జ్ ఇది ఒక రివర్ ఉంది. రివర్ సైడ్ ఇది ఇప్పుడు కనపడడం లేదు. పొద్దున్న చూపిస్తాం మీకు. ఇది క్యూట్ రూమ్, చిన్నగా బాగుంది చూడండి. ఓకే, డే 2 కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్.